ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమున శుభములు, వందనములు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని కొంత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు నాయన. తండ్రి, గడిచిన దినాలలో మీ అపారమైనటువంటి కృపచేత మమ్మలను ప్రేమించి కాచి కాపాడి మంచి ఆరోగ్యమునిచ్చి మమ్మలను పోషిస్తూ క్షేమాన్నిచ్చి ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించినందుకే మీకు హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు నాయన. ఈ సమయంలో మరి తండ్రి, లేఖనముల యందు నిత్య జీవపు మాటలను మరి ధ్యానించనై ఉండగా చెప్పనై ఉన్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి మీ బిడ్డలకు మరి తండ్రి మీ మాటలు అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుటకు కృప చూపమని, అలాగే వింటున్నటువంటి మీ బిడ్డలు వినబడుతున్నటువంటి ఆ మాటలలో ఉన్నటువంటి నిజాన్ని వారు గ్రహించిన వారే, వాస్తవాలను తెలుసుకున్నటువంటి మీ బిడ్డలు మీ కొరకు ఫలించగలుగుటకు వారి ఎడల కృప చూపమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమును మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథము నుండి ఒక విలువైనటువంటి అంశాన్ని ధ్యానం చేద్దాం. నేడు మనం ధ్యానించబోయేటటువంటి అంశం పేరు ఏంటయ్యానంటే దేవుని శక్తి స్వరూపాలు. మనం ధ్యానించబోయేటటువంటి అంశం పేరు దేవుని శక్తి స్వరూపాలు. ప్రియమైన దేవుని వారలారా, శక్తి అనగా పని చేయటానికి కావలసినటువంటి సామర్థ్యము, పని చేసేటటువంటి పటిమను శక్తి అని అంటారు. ఇంకా మరి చెప్పాలనంటే కెపాసిటీ ఫర్ డూయింగ్ వర్క్, ఎనర్జీ అని అంటున్నాం మనం. ఈ శక్తిని గురించి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనుషులు ఎంతవరకు తెలుసుకోగలిగారనంటే శక్తి అనేది వివిధమైనటువంటి రూపాలలో ఉన్నదని, శక్తికి నాశనము లేదని, కానీ ఒక రూపంలో ఉన్న దానిని మరొక రూపంలోనికి మనం మార్చవచ్చని శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాలు వాళ్ళు అనేకమైనటువంటి పరిశోధనలను జరిపి పరిశీలించి చివరిగా వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, ఏమంటే శక్తిని మనం ఉత్పత్తి చేయలేము, అలాగని విచ్ఛిన్నము మనం చేయలేము. అనగా ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, బట్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్. అంటే శక్తిని మనం అంతమొందించను లేము, అలాగని ఉత్పత్తి చేయను లేము. కానీ ఒక రూపంలో ఉన్న దానిని మరొక రూపంలోనికి మనం మార్చవచ్చు. లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీ చదువుకున్న మీకు గుర్తుకొచ్చుంటుంది. ఇది ఈ మానవ ప్రపంచం తెలుసుకున్నది ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఇక ఈ మానవ ప్రపంచం ఈ శక్తిని గురించి వాళ్ళు ధ్యానిస్తూ, ఈ శక్తి మరి ప్రకృతిలో వివిధమైనటువంటి రూపాలలో ఉన్నది అని, కాంతి శక్తి అని అనగా లైట్ ఎనర్జీ అని, అలాగే ధ్వని శక్తి అనగా సౌండ్ ఎనర్జీ అని, ఉష్ణ శక్తి అనగా హీట్ ఎనర్జీ అని, ఈ మూడు ప్రధానమైనటువంటి రూపాలలో ఉన్నటువంటి శక్తుల నుండి మరికొన్ని శక్తులను మనం సంగ్రహించవచ్చు. అనగా వీటిని ఉపయోగించుకొని ఒక రూపంలో ఉన్నటువంటి వాటిని మరొక రూపంలోనికి మనం మార్చవచ్చు. అనగా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉందనుకోండి, దాన్ని మనం ఏం చేయొచ్చనంటే మెకానికల్ ఎనర్జీ కింద మనం కన్వర్ట్ చేయొచ్చు. ఉదాహరణకి ఫ్యాన్ తిరగాలనంటే మనం స్విచ్ వేసిన వెంటనే ఎలక్ట్రికల్ ఎనర్జీ కాస్త ఏమవుతుంది అంటే ఆ ఫ్యానును మరి తిప్పేటటువంటి విషయంలో అది ఎనర్జీ ఏమవుతుందనంటే ఒక రూపంలో ఉన్నది మరొక రూపంలోనికి అది చేంజ్ అయిపోతుంది. అలాగే
ఈ మానవాళి తెలుసుకున్నటువంటి మరొక నిజం ఏంటయ్యానంటే, ఏదన్నా పని జరగాలి అనంటే, పనిని మనం జరిగించాలనంటే శక్తి అనేది చాలా ప్రాముఖ్యం. అనగా ఒక యంత్రం అది పని చేయాలనంటే శక్తి చాలా అవసరం. ఇంకా మీకు అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పాలనంటే, లైట్ వెలగాలి, మన ఇంట్లో లైట్ వెలగాలనంటే మరి విద్యుత్ శక్తి అనేది చాలా అవసరం. విద్యుత్ సరఫరా మనకి ఉన్నప్పుడు లైట్ వెలుగుతుంది. ఎప్పుడైతే ఆ కరెంట్ ఫ్లో ఎప్పుడైతే ఆ విద్యుత్ శక్తి ఆ ప్రవహించేది ఎప్పుడైతే ఆగిపోతుందో వెంటనే ఏమవుతుంది అంటే లైట్ వెలగదు. ఇలా మానవాళి శక్తిని గురించి వాళ్ళు తెలుసుకున్నది ఏంటయ్యానంటే, శక్తిని మనం అంతమొందించలేం, అలానే ఉత్పత్తి చేయలేం. కానీ ఒక రూపంలో ఉన్నదానిని మరొక రూపంలోనికి మనం మార్చవచ్చని, ప్రకృతిలో శక్తి వివిధమైనటువంటి రూపాలలో ఉన్నదని మానవాళి తెలుసుకొని కళ్ళ ముందు వాళ్ళకు కనపడుతున్నటువంటి లేదా వాళ్ళకు లభించేటటువంటి శక్తులను ఒక రూపంలో ఉన్న వాటిని మరొక రూపంలోనికి మారుస్తూ మనిషి భూమి మీద బ్రతకటానికి శక్తులను ఈరోజు ఒక విధంగా చెప్పాలనంటే ఉపయోగించుకుంటున్నాడు. అయితే వాస్తవానికి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు తెలియజేస్తున్నది ఏంటయ్యానంటే, నాయన, ఈ శక్తిని నువ్వు ఏదైతే అంటున్నావో, ఎనర్జీ ఏదైతే నువ్వు అంటున్నావో, ఈ శక్తిని అంతమొందించలేము. అంటే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని నువ్వు ఏదైతే అంటున్నావో, ఈ నిత్య శక్తికి ఆద్యుడను ఎవరో కాదు, నేనే అని అంటున్నాడండి ఆయన. అసలు ఈ ప్రకృతిలో శక్తి వివిధమైనటువంటి రూపాలలో ఉండటానికి గల కారణం ఏంటయ్యానంటే, కలుగజేసినటువంటి నేను నా నిత్య శక్తి అనగా నా తాలూకు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేనే ఏం చేశానయ్యానంటే ఈ ప్రకృతిలో పెట్టాను. కారణం, వాటిని గురించి మీరు తెలుసుకొనైనా నా వైపు తిరుగుతారని. అందుకని ప్రియమైనటువంటి దేవుని వరలారా, దేవుడు శక్తిని ఇప్పుడు శాస్త్రవేత్తలు తెలుసుకున్నటువంటి దానిని బట్టి ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని అంటున్నాం కదా. అనగా శక్తికి ఒక విధంగా చెప్పాలనంటే దాన్ని పుట్టించను లేము, అంటే ఉత్పత్తి, అలాగే విచ్ఛిన్నం, నాశనము లేదని అంటున్నారు కదా. దేవుడు కూడా ఏమని అంటున్నాడనంటే, నాకు నాశనము లేదు, నేను అమరత్వం కలిగినటువంటి వాడిని. ఎక్కడ అంటున్నాడు ఆ మాట? చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో దేవుడు తన యొక్క నిత్యత్వాన్ని గురించి ఆయన తెలుపుతున్నటువంటి వచనాలను మనం ఒకసారి ఆలోచించినట్లయితే, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము గలవాడై ఉన్నాడు అంటే నాశనం అనేది లేదు ఆయనకు. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము అందులో 26వ వచనాన్ని ఒకంత మనం చూసుకున్నట్లయితే, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు చెబుతున్న మాట, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము కలిగిన వాడై ఉన్నాడో అనగా ఆయనకు ఆది లేదు, అంతము లేదు. అనగా నాయన, నీ తండ్రినైనటువంటి నేను నిత్యత్వము కలిగినటువంటి వాడిని, నేను నిత్య శక్తిని, నిత్యత్వము గలవాడనని దేవుడు చెప్తున్నాడండి. పరిశుద్ధ గ్రంథములో చాలా చోట్ల ఆయన చెప్పించాడు. వాటిలో కొన్నిటిని మనం చూసుకుంటున్నాం. అందులో మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు చెప్తున్న మాట, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడో, జీవము కలిగిన వాడై ఉన్నాడో, ఏమనంటున్నాడు చూడండి, అలాగునే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. ఇంక ఇదే యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయములో
57వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 57వ వచనం. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఏమండి? అనగా నిత్య జీవాన్ని గురించినటువంటి ప్రస్తావన చేస్తూ మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు అయ్యానంటే, మన తండ్రి నిత్య జీవము కలిగినటువంటి వాడు, అనగా నిత్యుడు, అమరత్వము గలవాడు, నాశనము లేదు ఆయనకు. అందుకనే దేవుడు మోషే గారితో, ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనందరికీ తెలిసినదే ఏమంటే నిర్గమకాండం 3వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే 14వ వచనములో, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం, అందుకు దేవుడు నేను ఉన్నవాడను వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండు ననువాడు, ఏమండి, మరియు ఆయన ఉండు ననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీలతో చెప్పవలెన నేను. అనగా భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడు, ఆది అంతము లేనటువంటి వాడు, ఒక విధంగా చెప్పాలంటే నాశనము లేనటువంటి వాడు మీ యొద్దకు నన్ను పంపెనని చెప్పు ఇజ్రాయేలీలతో అని అంటున్నాడండి దేవుడు మోషే గారితో. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏమంటే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగలు చెప్పుచుండును. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగలు చెప్పుచుండును. అనగా నీ తండ్రినైనటువంటి నేను నిత్యుడను, నిత్యత్వం కలిగినటువంటి వాడను. నిత్యత్వం కలిగినటువంటి నేను నా నిత్య శక్తి, నా తాలూకా లక్షణాలు, దేవత్వము, వీటిని ఏం చేశానయ్యానంటే కలిగించినటువంటి ఈ ప్రకృతిలో నా లక్షణాలను నేను పెట్టాను. అదే రోమిలకు రాసినటువంటి పత్రిక. ఏమండి, మనం ఇప్పుడు చదువుకునేది రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తులరై ఉన్నారు. ఏమంటే ఆయన అదృశ్యమైనటువంటి లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము, నిత్య శక్తియు దేవత్వము, నిత్య శక్తి అనగా శక్తికి నాశనము లేదు. నిత్య శక్తి అని అంటున్నాడు ఆయన, అంటే శక్తికి నాశనము లేదు. అందుకనే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నాయన ఈ ప్రకృతి ఏదైతే ఉన్నదో దానిని కలుగజేసిన వాడను నేనే. నీవు అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతి ఇది ఎలా కలుగజేయబడినదనంటే, అది కూడా చెప్తున్నాడు చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 11వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ప్రపంచములు దేవుని వాక్యము వలన అనగా ఆయన మాట లేదా ఆయన శబ్దం. శాస్త్రవేత్తలు ఏమండి మరి ఒక మహా విస్ఫోటనం జరగటం వలన ఈ విశ్వ ఆవిర్భావం అనేది జరిగిందని చెప్పారండి. బిగ్ బ్యాంగ్ థియరీ అని ఏమండి, అది మనం చదువుకుని ఉన్నాం చిన్నప్పుడు పాఠశాలలో. అయితే మరి ఈ బిగ్ బ్యాంగ్ ఇది ఎలా జరిగింది? ఏమంటే ఏదన్నా ఒక గన్ను ఉందండి, దానిని ఎవరు పేల్చనిదే బుల్లెట్ బయటకు రాదు కదా గన్నులో నుంచి.
అంటే ఒక గన్నులో నుంచి బుల్లెట్ బయటికి రావాలనంటే ఏమండి ఆ ట్రిగ్గర్ నొక్కేటటువంటి వారు ఉండాలి. అలాగే బిగ్ బ్యాంగ్ మహా విస్ఫోటనం జరగాలనంటే ఏమంటే మరి ఆ విస్ఫోటనం జరిగించేటటువంటి వారు ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, ఆ విస్ఫోటనం జరిగించినది లేదా విస్ఫోటనం జరుగుట వెనకాల ఉన్నది నేనే. ప్రపంచంలో దేవుని వాక్యము వలన అనగా ఆయన మాట, ఆయన మహత్తు కలిగినటువంటి మాట, ఆ మాటకు ఏముంది ఏముంది ఆయన వాక్యానికి లేదా ఆయన మాటకు ఏముంది? అదే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. ఇక్కడ ఆగుదామండి. దేవుని వాక్యము అనగా దేవుని మాటకు ఏముందని అంటున్నాడనంటే సజీవమై అంటే జీవమున్నది, నా మాటకు జీవమున్నది. ఇంకా ఏమంటున్నాడు? బలము గలదై. దేవుని వాక్యము సజీవమైన బలము గలదై అని అంటే దేవుని మాటకు ప్రియమైనటువంటి దేవుని వారలారా జీవమున్నది, దానికి బలము ఉన్నది. అనగా నాశనమే లేనటువంటి జీవము కలిగినటువంటి శక్తి ఆయన మాట. ఒక విధంగా చెప్పాలనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక, అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హీబ్రూస్ చాప్టర్ 7 వర్స్ 15. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి అని అంటున్నాడండి. ఏమండి? మళ్ళీ చదువుతున్నాను చూడండి. నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి. ఆయన మాటకున్నటువంటి ఏమండి ఆయన మహత్తు కలిగినటువంటి మాటకున్నటువంటి శక్తి ఏంటయ్యానంటే ఏమండి నాశనము లేని జీవం ఉన్నది నాయన నా మాటకు. అనగా నిత్యత్వం ఉన్నది, దానికి నిత్యత్వము కలిగినటువంటి లేదా నిత్య శక్తి నా మాట. ఆ మాట వల్లనే ఈ ప్రపంచంలో నిర్మాణమైనవి. అనగా నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతి ఇది కలుగజేయబడినదే. ఇది కలుగజేయబడినది. ఎలా కలుగజేయబడినది? నా మాట వలన. ఆ మాటకు ఏమున్నది? అది సజీవమైన బలము కలిగినది అనగా జీవమున్నది. నాశనము లేనటువంటి జీవము కలిగినటువంటి శక్తి నాయన అది. అందుకనే ఆ శక్తి కలిగినది గనకనే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ ఏం చేస్తుందయ్యానంటే చలనము కలిగి ఒక విధంగా చెప్పాలనంటే పని చేయుచున్నవి. ప్రకృతిలో ఉన్నవి సూర్యుడైనా లేకపోతే ఏమండి భూమైనా, తిరిగే భూమైనా ఏమండి వాటి కాలములలో వచ్చేటటువంటి నక్షత్రాలైనా సరే వీటికి ఆ చలనం లేదా ఆ జీవం లేదా నాశనము లేనటువంటి జీవం అనగా నిత్య శక్తి ఎక్కడిదనంటే దేవుడు అంటున్నాడు అది నా నుండే ప్రవహిస్తున్నది. ఆ శక్తి నా నుండే, నిత్యుడనగు నా నుండి ఆ శక్తి ప్రవహించుచున్నది. ఆ ప్రవహించేటటువంటి శక్తి అది పొందుకొనే అది చలనము కలిగి జీవిస్తూ ఒక విధంగా చెప్పాలనంటే పని జరిగించుచున్నది. అందుకనే ప్రియమైనటువంటి దేవుని వారలారా పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఒక మాట రాయించాడు. ఏమండి? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము అందులో 25వ వచనాన్ని మనం చదువుకోవాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక. జీవమును, ఈ ప్రకృతికి జీవం ఉన్నదా? ఉన్నది. అదే చెప్తున్నాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయ చేయువాడు. భూమి మీద నువ్వు మాత్రమే చలనం కలిగిన వాడవని నువ్వు అనుకోవద్దు. నా నోటి మాట వలన కలుగజేయబడినటువంటి ఈ ప్రకృతి ఉన్నదే
దానికి లేదు నాశనం. నీ కంటికి కనిపిస్తున్నది ఏదైతే ఉన్నదో దాని ప్రారంభానికి నువ్వు వెళ్ళిపోతే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతి, ఈరోజు ఇప్పుడు చలనము కలిగి మరి పనిని జరిగిస్తున్నటువంటి ఈ ప్రకృతి ప్రారంభం అనగా నీ కళ్ళకు కనిపించేటటువంటి వాటి యొక్క ప్రారంభంలోనికి నువ్వు వెళ్ళిపోతే ఈ పంచభూతాల యొక్క ప్రారంభం ఏంటయ్యానంటే కంటికి కనిపించనటువంటి ఒక శక్తి లేదా ధ్వని. దాని వలన కనిపించనటువంటి స్థితిలో ఉన్నది ఇది కనిపించేటటువంటి స్థితికి చేరుకున్నది. అంటే వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అది ఏమైంది అనంటే ఇట్ హ్యాస్ టేకెన్ అనదర్ ఫార్మ్. అంటే ఒక స్థితిలో ఒక రూపంలో ఉన్నది మరొక రూపాన్ని అది ఏం చేసింది అంటే మరి సంతరించుకున్నది. అదే కదండి మనం ప్రారంభంలో ఏం మాట్లాడుకున్నాం? ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్. లేనటువంటి స్థితిలో ఉన్నవి కానీ ఒక్కసారిగా ఆయన పలికేసరికి ఆ మాటకున్నటువంటి ఆ శక్తి ఏం చేసింది అయ్యానంటే ఒక్కసారిగా కనపడనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాటిని కనిపించేటటువంటి స్థితిని మరి సంతరించుకునేలాగా మరి ఆ శక్తి మార్చేసింది. గనుకనే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ ప్రకృతిని గురించి దేవుడు ప్రస్తావిస్తూ పేతురు గారు రాసినటువంటి రెండో పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమంటున్నాడో ఒకసారి మనం దీన్ని ఆలోచించాలి. ఏమంటే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. అంటే ఈ ప్రకృతికి నాశనము లేదని, ఇదేదో కాలిపోతుంది అని మీరు అనుకోవద్దు. పంచభూతముల కిందకి వెళ్ళి మీరు చదివితే పంచభూతములు మికటమైనటువంటి వేండ్రంతో లయమైపోతాయనంటే మొత్తం నాశనం అయిపోతాయి, బూడిదైపోతాయని అనుకోవద్దు మీరు. ఈ సృష్టి ఏమవుతుంది అయ్యానంటే రూపాంతరం చెందుతుంది. ఇది అంటే ఇప్పుడు నీ కంటికి కనిపించేటటువంటి రూపం లేనటువంటి స్థితిలో ఉన్నవి శక్తిగా జాగ్రత్తగా వినాలి. ఏమండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏమండి, కంటికి కనిపించినటువంటి రూపంలో ఉన్నవి లేదా కంటికి కనిపించినటువంటి శక్తిగా ఒక రూపంలో ఉన్నవి ఎప్పుడైతే కంటికి కనిపించేటటువంటి రూపాన్ని అవి పొందుకున్నాయో, అంటే ఆ రూపంలోకి ఎప్పుడైతే అవి మారాయో, ఇప్పుడు ఈరోజు మన కంటికి కనపడుతున్నటువంటి రూపంగా మారబడినవి, ఒకప్పుడు కనిపించని రూపంలో ఉన్నవి ఇప్పుడు మన కంటికి కనిపించేటటువంటి మరి రూపాన్ని పొందుకున్నటువంటి ఈ ప్రకృతి, లేదా ఒక మాటలో చెప్పాలంటే ఈ పంచభూతములు ఏవైతే మనం అనుకుంటున్నామో ఇవి ఏమవుతాయనంటే ఒకానొక రోజున దేవుడు ఏమని అంటున్నాడనంటే రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, ఏమండి రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము అందులో 19వ వచనాన్ని మనం ఒకసారి చదవాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన ద్రాస్యములో నుండి విడిపింపబడి, అనగా ఈ రూపంలో నుండి అవి ఏమవబోతున్నాయి అనంటే మరొక రూపాన్ని అవి పొందుకోబోతున్నాయి. కంటిన్యూ చేసి చదివితే అదే కనపడుతుంది. నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై. సృష్టికి ఎందుకు నిరీక్షణ? ఎందుకనంటే అది కూడా ఇప్పుడు రూపం మరి మారాలి, వాటి యొక్క రూపం అది మారబోతుంది కనుక. అంటే ప్రియమైనటువంటి దేవుని వరలారా, దేవుడు నాయన నేను మరి నిత్యత్వము కలిగినటువంటి మహాశక్తిని నా నోటి మాట వలన, అది కూడా జీవము కలిగినటువంటిది, నాశనము లేని జీవము కలిగినటువంటి శక్తి, ఆ మాట వలనే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉన్నదో అది ఏర్పడినది. అందుకని ఆ ప్రకృతిలో నా లక్షణాలు ఉంటాయి.
నా నిత్య శక్తి తాలూకు లక్షణాలు ఈ ప్రకృతిలో కనపడుతున్నాయి మీకు. వాటిని మీరు స్టడీ చేసి మీరు ఏం చేశారయ్యానంటే, మీరు ఎంతవరకు ఆగిపోయారనంటే, ఓహో శక్తి అనేది మరి ఉన్నది, ఈ శక్తిని మనం ఏంటయ్యానంటే క్రియేట్ చేయలేము, అలాగే డిస్ట్రాయ్ చేయలేము, కానీ ఒక రూపంలోనిది మరొక రూపంలోనికి మనం మార్చుకోవచ్చని మీరు మార్చుకుంటూ మీరు బ్రతకటానికి మీరు ఉపయోగించుకుంటున్నారు వాటి యొక్క రూపాలను మార్చుకుంటూ. కానీ నేను మీకు తెలియజేయాలనుకున్నది ఏంటయ్యానంటే, అసలు ఇన్ని రూపాలుగా శక్తి మారుతుందనంటే అసలు ఆ రూపాలన్నీ నావి. ఆ శక్తి స్వరూపాలు, శక్తి వివిధమైనటువంటి రూపములలో ఉన్నవి అని, మరి లైట్ ఎనర్జీ అని, సౌండ్ ఎనర్జీ అని, హీట్ ఎనర్జీ అని నువ్వు ఏవైతే చదువుకుంటున్నావో ఈరోజు, అసలు ఆ శక్తి స్వరూపాలన్నీ నావి. నా యొక్క లక్షణాలు, నా శక్తి స్వరూపపు లక్షణాలు ఇదిగో నా నోటి మాట ద్వారా కలుగచేసినటువంటి ఈ ప్రకృతిలో అసలు అవి ఎందుకు కనపడుతున్నాయనంటే, కలుగజేసినటువంటి నేను వాటిని పెట్టాను, లేదా కలుగజేసినటువంటి నా యొక్క శక్తి స్వరూపాలే నా నోటి మాటను బట్టి కలుగజేయబడినటువంటి ఈ ప్రకృతిలో మీకు కనపడుతున్నాయి. అర్థమైంది అనుకుంటాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇంతకుముందే ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం? శక్తి ఈ ప్రకృతిలో వివిధమైనటువంటి రూపాలుగా మరి ఉన్నదని, మరి లైట్ ఎనర్జీ అని, ఏమండి మరి హీట్ ఎనర్జీ అని, సౌండ్ ఎనర్జీ అని, మనం ఏవైతే మనం చదువుకుంటున్నామో ఈ శక్తి స్వరూపాలు అసలు ఎవరివి అని ఆలోచించినట్లయితే అవి దేవునివి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుకనే అవి నా శక్తి స్వరూపాలని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల రాయించాడు. నా శక్తి స్వరూపాలు ఈ ప్రకృతిలోనికి ఎలా వచ్చాయి అని అంటే, అదే మనం చూసుకున్నాం రోమిలకు రాసిన పత్రికలో. ఏమనంటే, మరి నా మాట వలన కలుగజేయబడినటువంటి ఈ ప్రకృతిలో ఆ లక్షణాలు, నా అదృశ్యమైనటువంటి లక్షణాలను మరి పెట్టినది నేనే. కారణం అవి, ఆ శక్తి స్వరూపాలు నన్ను గూర్చి మీకు తెలిపేటటువంటి పాఠాలు కావాలని ఈ ప్రకృతిలో పెట్టా నేను. నన్ను గూర్చి తెలుసుకునేటటువంటి విషయంలో మీకు అధ్యాపకులుగా, లేదా ఒక విధంగా చెప్పాలనంటే మీకు టీచర్స్గా అవి ఉపయోగపడతాయని, తద్వారా కొన్ని సత్యాలు మీరు తెలుసుకోవాలనే ఈ ప్రకృతిలో నేను వివిధమైనటువంటి రూపాలలో మరి శక్తిని పెట్టడం జరిగింది. ఏమండి, అందులో మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఏమండి, లైట్ ఎనర్జీ అని చెప్పి మనం మాట్లాడుకున్నామండి. అనగా కాంతి శక్తి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, కాంతి లేదా వెలుగు ఈ ప్రపంచానికి చాలా అవసరం. ఎందుకనంటేనండి, ఒక్కసారిగా వెలుగు లేనటువంటి ఈ ప్రపంచాన్ని మీరు ఏమంటే ఒకసారి ఆలోచించండి. వెలుగు లేకపోతే ఏమంటే సూర్యుడి నుండి వచ్చేటటువంటి ఆ వెలుగు ఏమంటే భూమి మీదకి రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంత అంధకారమయం. అంతేకాదండి, ఆ సన్లైట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మొక్కలు ఏమండి వాటిని తీసుకొని అవి ఏం చేస్తాయనంటే ఆహారాన్ని సిద్ధపరచుకొని అవి బ్రతకాలనంటే ఏమంటే మరి ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. మరి ఆహారాన్ని సిద్ధపరచుకోవాలనంటే మరి ఫోటోసింథసిస్ ఏమంటే అది ఆ ప్రాసెస్ జరగాలనంటే వెలుగు చాలా అవసరం, సూర్యకాంతి చాలా అవసరం, లైట్ ఎనర్జీ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే మొక్కలు అవి ఉండాలి, అవి ఎదగాలి. ఆ మొక్కలు ఉండబట్టే కదా ఏమంటే మనం వదిలేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకొని మనకు కావలసినటువంటి ఆక్సిజన్ని అవి ఇస్తున్నాయి. గనుక ఏమండి అందుకని ఇంతకుముందు మనం చదువుకున్నాం అపోస్తుల కార్యములు 17:25 ఆయన అందరికీ ఏం చేస్తున్నాడు? జీవమును అలాగే ఊపిరిని దయచేయుచున్నాడు. ఎలా? నాయన నేను వెలుగును, నా వెలుగును బట్టియే మీరు వెలగగలుగుచున్నారు. ఎక్కడంటున్నాడు ఆ మాట? కీర్తనల గ్రంథం ఏమండి 36వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును అనగా దేవుని శక్తి స్వరూపములో ప్రప్రథమమైనది ఏంటయ్యానంటే ఆయన వెలుగు.
నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము. నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము. మా ఇంట్లో ఉండేటటువంటి లైట్ వెలుగుతుందనంటే మరి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎక్కడ నుండి? ఎక్కడో సబ్స్టేషన్ నుండి, మరి కరెంటు స్తంభాల గుండా, మరి ట్రాన్స్ఫార్మర్ల గుండా, అలాగే మా ఇంటి దాకా అది వచ్చింది. అలాగే నీ నుండి మహాశక్తివైనటువంటి నీ నుండే ఏమవుతుందయ్యానంటే నిత్య శక్తి ఈ ప్రకృతికి అది సరఫరా అవుతుంది. అది గనుకనే సూర్యగోళం మండుతున్నది, గనుకనే భూమి తిరుగుతూ ఉన్నది, నక్షత్రాలు అవి తిరుగుతూ ఉన్నాయి. ప్రతిదీ విశ్వములో మరి చలనము కలిగి అవి పనిని జరిగించుచున్నాయనంటే ఈ వాటికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? నిత్యుడవగు అనంత శక్తివైనటువంటి నీ నుండే ఆ శక్తి దానికి సరఫరా అవుతుంది నాయన. అందుకని అంటున్నాడు, నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము. ఇంకా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో 104వ కీర్తన అందులో 2వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. 104వ కీర్తన 2వ వచనం, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. నీవు వెలుగును కప్పుకొని ఉన్నావు. ఇంతకుముందు మనం చూసుకున్నాం తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక. ఏమండి? తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూసుకున్నటువంటి మాట మనం మళ్ళీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఏమండి? సమీపింపరాని తేజస్సులో అనగా ప్రకాశవంతమైన వెలుగు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. ఇంతకుముందు మనం చూసుకున్నాం, నీ వెలుగును కప్పుకొని ఉన్నావు, నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము. ఆ మాటకు వస్తే ఏమంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో ఏమనుందో చూడండి ఒక మాట. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఏమండి వెలుగు యొక్క నివాస స్థలము, చివరి మాట. ఏమండి? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో చివరి మాట, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. నాయన, నువ్వు వెలుగు. నువ్వు ఒక మాటలో చెప్పాలనంటే నిత్య శక్తివి, నిత్యుడవు, నాశనము లేని జీవము కలిగినటువంటి ఒక నిత్య శక్తివి నువ్వు, లేదా అనంత శక్తివి. ఆ శక్తి స్వరూపాలలో ఒక స్వరూపమే వెలుగు. సమీపింపరాని తేజస్సు, అంత గొప్ప వెలుగునైనా. అందుకనే ప్రియమైనటువంటి దేవుని వారలారా, యోహాను గారు రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే, యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము అందులో 4వ వచనం చూడండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైయుండెను. ఆ జీవము, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైయుండెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు, నా తండ్రి వెలుగు. ఆయన ఏమంటున్నాడు భూమి మీదకి వచ్చి, నేను లోకానికి వెలుగు. అలాగే మీరు వెలుగని అంటున్నాడు, మీరు కూడా లోకానికి వెలుగని అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఏమంటే శక్తి స్వరూపాలలో ప్రథమమైనది మరి ఏంటయ్యానని మనం చూసుకున్నట్లయితే ఏమండి, వెలుగు. ఇక మరొకటి ఏమండి దేవుని గురించి ఏమండి పరిశుద్ధ గ్రంథంలో మరి రాయబడినటువంటి ఏమండి ఆయన శక్తి స్వరూపాలలో మరొకటి మనం చూసుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం,
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము అందులో 29వ వచనం చూడండి. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటే ఏముంది? ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం ఏమని? వృష్ణ శక్తి అనగా హీట్ ఎనర్జీ. ఏముంది? వృష్ణం అనగా వేడి. అది అవసరం ప్రియమైనటువంటి దేవుని వారలారా. భూమి తిరగాలనంటే లోపల భాగం అగ్నిమయమైనట్లు ఉండాలి. అలాగే మనుషులుగా మనం కూడా ఆరోగ్యంగా ఉండాలని అంటే హ్యూమన్ బాడీ కంటూ ఒక టెంపరేచర్ అనేది చాలా అవసరం. 98 degrees ఫారెన్హీట్ అది ఆ వృష్ణం మన దేహంలో ఉండాలి. ఇక దేవుని గురించి ప్రస్తావిస్తూ ఆయన ఏమై ఉన్నాడని ప్రస్తావింపబడినది. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇంకా మన పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, కొన్ని వచనాలను మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 13వ అధ్యాయము. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం. నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. రాత్రివేళ అగ్నిస్తంభములో ఉండి అనగా ఆయన ప్రియమైనటువంటి దేవుని వారలారా అగ్ని అనగా ఆయన ఆయన నిత్య శక్తి అనగా దేవుడు అనగా ఆయన ఆత్మస్వరూపి అనగా నిత్య శక్తి, నిత్యత్వం కలిగినటువంటి ఒక శక్తి అని, అనగా నాశనము లేనటువంటి అమరత్వం కలిగినటువంటి వాడని మనం అనుకున్నట్లయితే ఆయన శక్తి స్వరూపాలలో మరొక స్వరూపమే ఏంటయ్యానంటే ఆయన దహించు అగ్ని. ఇక ఆయన ఇదే నిర్గమాకాండంలో 19వ అధ్యాయము, ఇదే నిర్గమాకాండము 19వ అధ్యాయము అందులో 18వ వచనం చూడండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. మళ్ళీ నేను చదువుతున్నాను చూడండి. యెహోవా అగ్నితో, ఎందుకనంటే దహించు అగ్ని కదా ఆయన సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు ఒక విధంగా చెప్పాలనంటే పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నాడండి. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. అందుకనే ఆయనను గురించినటువంటి మరికొన్ని వచనాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయం, యెషయా గ్రంథము 66వ అధ్యాయము అందులో 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. యెహోవా అగ్ని ఏముంది చూడండి. యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఇంకా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరికొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట ఎందుకనంటే మరి ఆయన దహించు అగ్ని అని అంటున్నాడు. ఆయన శక్తి స్వరూపాలలో ఒక స్వరూపం ఏంటయ్యనంటే ఆయన దహించు అగ్ని అని. ఆయన సీనాయి పర్వతం మీదకు వచ్చినప్పుడు అగ్ని వలె మరి ఆయన వచ్చినట్లుగా, అలాగే అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆయన మాట అగ్ని వంటిది కాదా అని అంటున్నాడు. బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని అంటున్నాడు. అంటే ఆయనకున్నటువంటి మరొక శక్తి స్వరూపాన్ని గురించి పరిశుద్ధ గ్రంథములో వెలుగు స్వరూపం ఒకటైతే మరొకటి ప్రియమైనటువంటి దేవుని వారలారా దహించు అగ్ని. ఇకపోతే మరొకటి ప్రియమైనటువంటి దేవుని వారలారా ధ్వని శక్తి. అదే కదండి మనం సౌండ్ ఎనర్జీ అని అంటున్నాం. మనం
ధ్వని శక్తి. ఆయన శక్తి స్వరూపాలలో మరొకటి మనం పరిశుద్ధ గ్రంథములో ఆయన శక్తి స్వరూపాలలో మరొక స్వరూపమును గురించి మరి ఎక్కడ ప్రస్తావించబడిందని మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం ఏమండి 2వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆయన స్వర గర్జనమును వినుడి, ఆయన నోటి నుండి బయలువెళ్ళు ధ్వని నాలకించుడి అని 5వ వచనంలో ప్రియమైనటువంటి దేవుని వారలారా 4వ వచనంలో మనం చూస్తే, ఉరుము ధ్వని గర్జించును, ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును, ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అంటే ఆయన యొక్క స్వరాన్ని గురించి చెబుతూ ఉరుము ధ్వని అని అంటున్నాడండి. ఉరుము ధ్వని అనగా ఏమండి సౌండ్ ఎనర్జీ. ఆయన శక్తి స్వరూపాలలో ఏమండి మరొక స్వరూపం అనగా అనంత శక్తి అయినటువంటి నిత్యుడగు తండ్రి మాట్లాడితే ఏమండి ఎలా ఉంటుందనంటే, ఆ ధ్వని అది ఉరిమినట్లుగా, ఆ శబ్దం ఏమండి ఈ మానవ చెవులు వాటిని విని తట్టుకోలేవు. అది గంభీరమైనది, అది గంభీరమైనటువంటి ఉరుము ధ్వని అని అంటున్నాడు ఆయన. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏమంటే యోబు గ్రంథం, ఇదే యోబు గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం, దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఇంకా కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, ఉరుము వలె గర్జించుచున్నాడు. అనగా ఏమండి ఆయన కంఠ ధ్వనికి ప్రియమైనటువంటి దేవుని వారలారా ఒక విధంగా చెప్పాలనంటే భూమి ఏమంటే కరిగిపోతున్నట్లు ఉంటుందట. ఎందుకనంటే శక్తి కదండి, మహాశక్తి ఆయన. శక్తికి మరి నాశనం లేదు, నాశనము లేనటువంటి జీవము కలిగినది. గనుకనే ప్రియమైనటువంటి దేవుని వారలారా దేవుడు ఏమంటే పరిశుద్ధ గ్రంథములో, నాయన నా శక్తి స్వరూపాలు అవి ఈ ప్రకృతిలో నేను పెట్టాను, మీకు కనపడతాయి ఈ ప్రకృతిలో. ఎందుకనంటే మీరు నన్ను గురించి తెలుసుకుంటారని. నా గురించి తెలుసుకోవటం మాత్రమే కాదు, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. అదేంటయ్యానంటే శక్తికి ఏ విధంగా అయితే నాశనము లేదో, దానికి ఎలాగైతే నిత్యత్వం ఉన్నదో, నా మాట వల్ల కలుగజేయబడినటువంటి ఈ ప్రకృతిలో మరి వివిధమైనటువంటి శక్తులుగా కనిపిస్తున్న వాటిని మీరు తెలుసుకున్న తర్వాత మీరు గ్రహించవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటయ్యానంటే, ఏ శక్తులైతే ఈరోజు మీ కళ్ళకు కనపడుతున్నాయో ఆ శక్తి స్వరూపాలు నావవి. నేను ఆ శక్తి స్వరూపాలు కలిగిన వాడను. కలిగి ఉన్న నేనే నా లక్షణాలను, నా నిత్య శక్తిని కలుగజేసినటువంటి వాటిలో నేను వాటిని ఉంచాను. కలుగజేసిన వాటిలో, నా మాట వలన కలుగజేయబడినటువంటి వాటిలో మీరు వాటిని చూస్తారు. గనుక మీరు తెలుసుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నాకెలాగైతే నాశనము లేదో, నేను ఎలాగైతే అమరత్వం కలిగిన వాడనో, నా నోటి నుండి వచ్చేటటువంటి మాట కూడా దానికి నాశనము లేదు, దానికి జీవం ఉన్నది. ఆ జీవం నాశనము లేనటువంటిది, అనగా నిత్యత్వము కలిగినది. గనుక నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రకృతి, ఒక విధంగా చెప్పాలయ్యానంటే ఈ ప్రకృతి ఇది కూడా నిత్యత్వం కలిగినదే నాయన. గనుక ఇది ఈరోజు ఈ రూపంలో ఉన్నది, నీకు సేవలందించుచున్నది. రేపు ఇది ఏమవుతుంది అయ్యానంటే రూపాంతరం చెందనై ఉన్నది, అనగా దాని యొక్క రూపాన్ని అది మార్చేసుకుంటుంది. అది
పంచభూతములు మికటమైనటువంటి వేండ్రములతో లయమైపోతాయని అంటే అంత బూడిదైపోతుందని అనుకోవద్దు. మరొక రూపాన్ని అది ఏం చేస్తుంది అని అంటే సంతరించుకుంటుంది. ఎందుకనంటే శక్తికి నాశనం లేదు కదా, నాశనము లేని జీవము కలిగినది కదా. నువ్వు కూడా నా మాటను బట్టి కలిగజేయబడినటువంటి దేవదూతలకు కూడా నాశనము లేదు. అదే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ సత్యాన్నే మహనీయుడు పదే పదే తెలుపుకుంటూ వచ్చాడు. ఏమనంటే దేవుని మాట వలన కలిగజేయబడినటువంటి దేవదూతలకే నాశనము లేదు. అందుకనే మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అనగా నిత్యము శిక్ష అనుభవించటమే కానీ దుష్టునికైనను సాతానుకైనను నాశనము లేదు. ఒక విధంగా చెప్పాలనంటే కలుగజేయబడినటువంటి నోటి మాట వలన కలుగజేయబడినటువంటి దేవదూతలకే నాశనము లేనప్పుడు, మరి నా ద్వారా కలుగజేయబడినటువంటి ప్రకృతిలో దేనికిని నాశనము ఎప్పటికీ లేనప్పుడు, మరి నా నుండి ఆత్మగా పరమాత్మలో నుండి మరి బయలుదేరినటువంటి జీవించు ఆత్మవైనటువంటి నీకెక్కడిది నాశనం? నీకు నాశనము లేదు. నీ కళ్ళ ముందు కనపడుతున్నవన్నీ నాశనం పోతున్నాయని నువ్వు అనుకుంటున్నావు. అది ఒక పక్షి అయినా, అది ఒక జంతువు అయినా సరే, అది ఏమవుతుంది అయ్యానంటే చనిపోయిన తర్వాత మళ్ళీ మట్టిగా మార్చబడుచున్నవి. అనగా వాటి యొక్క రూపం మారుతుంది. అప్పటి వరకు కనిపించేటటువంటి రూపంలో ఉన్నది కనిపించినటువంటి రూపంలోనికి అది ఏమవుతుంది అయ్యానంటే మారిపోతుంది. కారణం శక్తికి నాశనం లేదు కదా, కానీ దాని యొక్క రూపాన్ని అదేంటి మార్చుకోగలదు. మరొక రూపం కింద నువ్వు మార్చగలవు దాన్ని. అలాగా వాటి యొక్క రూపాన్ని మార్చుచున్నవాడను నేనే. వాటికి నాశనం లేదు. ఈ ప్రకృతి కానీ ప్రకృతిలో ఉన్నటువంటి వాటికి దేనికిని ఎప్పటికీ నాశనం లేదు నాయన. నీకు లేదు. మాట వల్ల కలుగజేయబడిన వాటికే లేనప్పుడు మరి నా నుండి ఒకానొకప్పుడు నాలో ఉన్నటువంటి వాడివి కదా, నీకెక్కడిది నాశనం? నీకు నాశనము లేదు. నీ ఆత్మ అది ఏమవుతుందయ్యానంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అయిపోయింది, చనిపోతే అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ ఆత్మ ఏదైతే ఉంటుందో అది దానికి నాశనము లేదు. ఈవెన్ నువ్వు తొడుక్కున్నటువంటి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఇది కూడా మరి నేల మట్టి నుండి చేయబడినది కదా. నేల మట్టి నుండి చేయబడినటువంటి దీనికి మరి ఈ పదార్థం ఏదైతే ఉన్నదో ఇది ఏమవుతుందంటే మళ్ళీ రూపాంతరం చెందుతుంది. ఇది ఎందుకనంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన నోటి మాట ఏదైతే ఉన్నదో దానికి ఏమున్నది? సజీవమైనటువంటి బలము గలదే, అనగా జీవమున్నది, అలాగే శక్తి ఉన్నది. అనగా ప్రియమైనటువంటి దేవుని వారలారా, నాశనము లేనటువంటి శక్తి కలిగినటువంటి ఆ పదార్థం ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి శరీరముగా ఉన్నది. దానిలో నా నుండి విడిపోయినటువంటి భాగమైనటువంటి నీవు ఆత్మగా నువ్వు ఉన్నావు భూమి మీద. కానీ నీకు ముగింపు లేదని, అనగా నీకు నాశనము లేదని, ఒక విధంగా చెప్పాలంటే నీకు నాశనము లేదని, నీ ముగింపు ఏంటయ్యానంటే అయితే నువ్వు తిరిగి నా దగ్గరికైనా రావాలి, నీ రూపాన్ని మార్చుకుని అయితే నా దగ్గరికైనా రావాలి, లేదా నాకు కాకుండా నిత్య శిక్షకైనా సరే నువ్వు అనుభవించడానికి వెళ్ళిపోవాలి. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావనే నా అదృశ్యమైనటువంటి లక్షణాలు, అందులో ఒకటి ఆ నిత్య శక్తి ఈ ప్రకృతిలో నేను పెట్టాను. శక్తిని గురించి మరి అన్వేషించినటువంటి మానవ జాతి ప్రియమైనటువంటి దేవుని వర్లారా మరి
ఎంతవరకు మరి వాళ్ళు తెలుసుకోవటం జరిగింది అంటే శక్తికి నాశనము లేదని, కానీ ఒక రూపంలో ఉన్నదాన్ని మరొక రూపానికి మార్చవచ్చని అంతవరకే తెలుసుకొని ఆగిపోయారు. కానీ దానికి మించినటువంటి మహాజ్ఞానం దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఏమని రాయిస్తున్నాడయ్యానంటే, నాయనా అసలు ఈ శక్తికి లేదా ఈ శక్తులకు మరి ఆర్జుడని ఎవరయ్యానంటే నేనే. ఎందుకంటే నేను అనంత శక్తిని, నేను నిత్యుడను, అమరత్వం కలిగినటువంటి వాడను. నా నోటి మాట వల్లనే కదా ఈ ప్రకృతి అంతా, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతి అంతా కలిగినది. అసలు ఆ మాటకు వస్తే వాటి ప్రారంభం ఏంటంటే అవి లేవు, అవి లేనట్టుగా ఉన్నవి, లేనట్టుగా ఉన్నవి. ఎప్పుడైతే శబ్దం, ఎప్పుడైతే మాట లేదా ఎప్పుడైతే శబ్దం అనేది మరి మాట్లాడటం జరిగిందో, వెలుగు కలుగు గాక, ఆ శబ్దం ఆరిన నేల కనబడును గాక, ప్రపంచములు దేవుని వాక్యము వలన అనగా ఆయన మాట వలన కంటికి కనిపించినటువంటి రూపములో ఉన్నవి కంటికి కనిపించేటటువంటి రూపంలోకి అవి వచ్చాయి. తిరిగి మళ్ళీ ఇవేమవుతాయి అనంటే కంటికి కనిపించినటువంటి అనగా ఈ బౌద్ధికపరమైనటువంటి నేత్రాలకు కనిపించినటువంటి మరొక రూపాన్ని అవి ఏం చేస్తున్నాయనంటే తీసుకోవటం జరుగుతున్నాయి. ఇది నువ్వు గ్రహించాలి, ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఇది నా నోటి మాట వల్ల కలిగజేయబడినటువంటి ప్రకృతికే నాశనము లేనప్పుడు, నా స్వరూపమందు నా పోలిక చొప్పున నాలో ఒకప్పుడు నాగా ఉండి ఇప్పుడు వేరైనటువంటి నీకెక్కడిది నాశనం? నీకు నాశనం లేదు నాయన. నువ్వు ఆత్మగా శరీరంలో ఉన్నావు, కానీ దానికి నాశనము లేదు. అది నిత్యత్వము కలిగినది. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఎప్పటికీ ఉండేటటువంటి వాని యొక్క లక్షణం దానికి ఉన్నది. అయితే నువ్వు తిరిగి నా దగ్గరికైనా వచ్చేయాలి, లేదా తిరిగి నాకు కాకుండా తిరిగి నా దగ్గరికైనా రావాలి, లేదా నాకు కాకుండా శిక్షణ అనుభవించడానికైనా సరే నువ్వు మరొక చోటకు పోవాలి. అదే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు భూమి మీద బ్రతుకున్న దినాలలో పదే పదే చెప్పుకుంటూ వచ్చాడండి. శిష్యులకు కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళనై ఉన్నాను. నన్ను ఏం చేస్తారయ్యానంటే సిలువకు అప్పగిస్తారు. అయితే నేను తిరిగి 3వ దినమున లేగుట అగత్యం, అంటే నేను తిరిగి లేస్తాను. తిరిగి లేచిన తర్వాత మారు రూపం అని ఒక మాట ఉంటుంది చూడండి. ఒకసారి మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయం ముగింపులో, ప్రియమైనటువంటి దేవుని వారలారా, మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు గారు రాసిన సువార్తలో ప్రియమైనటువంటి దేవుని వారలారా 12వ వచనం, క్షమించాలి, 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. ఆయన మారు రూపము గలవాడై, మారు రూపం మారిందా? మారింది. ఎందుకంటే అక్షయతను ధరించుకున్నది కదా. మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లరా, దేవుని శక్తి స్వరూపాలు ప్రియమైనటువంటి దేవుని వర్లరా, ఈరోజు లైట్ ఎనర్జీ అని, సౌండ్ ఎనర్జీ అని, హీట్ ఎనర్జీ అని ఇవన్నీ ఆయన దేవుని శక్తి స్వరూపాలు. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, కలిగజేసినటువంటి ఆయన యొక్క లక్షణాలు ఈ ప్రకృతిలో ఆయన పెట్టడం జరిగింది. ఎందుకనంటే ఈ శక్తిని నువ్వు పరిశీలించినప్పుడు నువ్వు కూడా ఒక శక్తివని, ఆత్మవైనటువంటి నీవు ఒక శక్తివని, శక్తికి నాశనము లేదని, కానీ ఒక రూపంలో ఉన్నది మరొక రూపంలోకి అది మారనై ఉన్నదని ఈ విషయాన్ని నువ్వు గ్రహించి, నీకు మాత్రమే కాదు, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతి కూడా ఇది దేవుని మాట వలన కలుగజేయబడినది, దానికి కూడా నాశనము లేదు. ఇది కూడా రూపాంతరం చెందవలసి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, నాశనము లేనటువంటి శక్తి మనమని, తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి మనం వెళ్ళబద్దులమై ఉన్నామని, దేవుడు ఇంత మహాజ్ఞానం పరిశుద్ధ గ్రంథములో
రాయించి ఉంచాడు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఈ ప్రకృతిని పరిశీలిస్తూ లేదా మానవాళి ప్రకృతిని పరిశీలిస్తూ కొంతవరకు తెలుసుకొని ప్రకృతిలో లభించే వాటన్నిటినీ ఉపయోగించుకొని ఎలాగా 60-70 సంవత్సరాల బ్రతుకు కాలంలో ఎలా సుఖంగా బ్రతకాలన్నది ఆలోచిస్తున్నారు. కానీ ఈ ప్రకృతిని పరిశీలించి అందలి దేవుని లక్షణాలను తెలుసుకొని ఆ లక్షణాలు ఎందుకు ఉన్నాయి, దేవుడు ఎందుకు పెట్టాడు, దాని నుండి మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించి తెలుసుకున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని వారలారా మహాజ్ఞానం ఈ మట్టి మెదడుకు అందుతుంది. అప్పుడు ప్రియమైనటువంటి దేవుని వారలారా దేవుణ్ణి చేరుకోగలగటానికి మనం ప్రయత్నించిన వారం అవుతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా శక్తికి నాశనం లేదు. ఆత్మలమైనటువంటి మనం ఒక విధంగా చెప్పాలనంటే శక్తులం, మనకి నాశనం లేదు. తిరిగి మనం దేవుని యొద్దకు వెళ్ళబద్దులమై ఉన్నాం. అనగా ఈ రూపాన్ని మార్చుకొని మరొక రూపంలోనికి మనం మారి దేవుని యొద్దకు వెళ్ళబద్దులమై ఉన్నామనేటటువంటి విషయాన్ని మనం ఎల్లప్పుడూ మన మదిలో ఉంచుకున్న వారమై అలాగూ దేవునితో పాటు నిత్యము ఉండగలిగేటటువంటి ఆ స్వరూపంలోనికి లేదా ఆ రూపంలోకి మనం మారటానికి మన వంతు ప్రయత్నం భూమి మీద బ్రతుకున్నప్పుడే రాబో వాస్తవమైనటువంటి ఆ జీవితం ఏదైతే ఉన్నదో దాన్ని సంపాదించుకోవటం కోసం ప్రియమైనటువంటి దేవుని వారలారా నేడనేది ఉన్నప్పుడే దేవుని యొక్క మరి మహాజ్ఞానాన్ని తెలుసుకున్న వారమై ఆ జ్ఞానం మనకి నేర్పించేటటువంటి ఆ సత్య సంగతులను గ్రహించి విడిచిపెట్టేవారముగా కాక దానికి తగినట్లుగా బ్రతికి ఆయనతో పాటు నిత్యం ఉండేటటువంటి అర్హతను సంపాదించుకునేటటువంటి విధముగా మన అడుగులు ముందుకు కొనసాగాలని మనవి చేస్తూ నా ఈ మాటలను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు. తండ్రి, మీ బిడ్డలకు మీ మాటలు చెప్పాను. తండ్రి, మీరు అనంత శక్తి, నిత్యత్వము కలిగినటువంటి వారు నాయన. మీ యొక్క ఎసెన్స్ మరి తండ్రి, మీ లక్షణాలు ఈ ప్రకృతిలో మరి తండ్రి కలుగజేయబడినటువంటి ప్రకృతిలో మీరు పెట్టారు. మీ నోటి మాట తండ్రి, ఆ మాటకు జీవం ఉన్నది. నాశనము లేని జీవముకున్న శక్తి అనగా నిత్యత్వం ఉన్నది. అవును నాయన, ఈ ప్రకృతి రూపాంతరం చెందవలసి ఉండగా ప్రకృతిలో మీరు కలుగచేసినటువంటి దేనికి నాశనం ఎప్పటికీ లేదు. అలాంటిది మరి తండ్రి మీలో ఉండి మీ నుండి వేరై మీ బిడ్డలుగా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మాకు నాశనం లేదు నాయన. అయితే తిరిగి మీ దగ్గరికైనా మేము రావాలి. శక్తికి ఎలాగ నాశనం ఉండదో, ఒక రూపంలో ఉన్నది మరొక రూపంలోనికి ఎలాగైతే అది మార్చబడుతున్నదో అలాగే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి గుడారంలో నేడు మరి తండ్రి మేము ఉన్నాము. అయితే రేపు రూపాంతరము చెంది మరి తండ్రి నిత్యము మీతో పాటు ఉండేటటువంటి ఆ రూపాన్ని మరి స్వతంత్రించుకోబద్దులమై ఉన్నామని, ఈ వాస్తవాన్ని బ్రతుకున్న దినాలలోనే మేము గుర్తించాలనేటటువంటి మరి తండ్రి ఆ విషయాన్ని మీరు ప్రకృతి నందలి మీ లక్షణాలను మరి తండ్రి మా కళ్ళ ముందు ఉంచి మాకు చూపించి ఎన్నో పాఠాలను మరి తండ్రి మేము నేర్చుకోవటానికి మీరు మాకు చేస్తున్నటువంటి సహాయముకే మీకే హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు నాయన. అయితే తెలుసుకున్నటువంటి మేము మరి తండ్రి లోకమనేటటువంటి మాయలో చిక్కుకొనక భూమి మీద బ్రతుకుతున్నటువంటి మరి తండ్రి ఈ జీవితం ఏదైతే ఉన్నదో ఇది శాశ్వతమైనది కాదని, ఇది అశాశ్వతమైనదని, శాశ్వతమైనది నిత్యమైనది మరి తండ్రి ఉన్నతమైనది శ్రేష్టమైనది అది మీ యొద్దనే ఉన్నదని, మీతో పాటు నిత్యము ఉండేటటువంటి అర్హతను సంపాదించడానికి మరి తండ్రి మాకు కావలసినటువంటి మరి తండ్రి ఆ జ్ఞానమును, యథార్థ హృదయాన్ని అనుగ్రహించి మమ్మలను మరి తండ్రి మీ కొరకు ముందుకు నడిపించమని
క్రీస్తేసునందలి ఉన్నతమైనటువంటి మరి తండ్రి ఆ పిలుపుకు కలుగు గొప్ప బహుమానమును మరి తండ్రి మేము పొందుకొనున్నట్లు కృపచూపమని ప్రాధేయపడుచు ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమును మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనములు.